హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే డోస్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక మలయాళం మూవీ. 2 గంటల 19 నిమిషాలతో లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. దీన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్తో అభిలేష్ ఆర్ నాయన్ గారు డైరెక్షన్ చేశారు. ఏంటా ఈ డోస్ మూవీ అని చూడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అలా వెళ్ళిన కొలిది బోర్ అనిపించింది. ఎందులో చూశాను బాబు సినిమా అనిపించింది. తర్వాత 40 నిమిషాల నుంచి కొంచెం స్పీడ్ అయింది. దీనికోసం మొత్తం తెలుసుకునే ముందు ఇలాంటి వీడియోస్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. కథ ఏంటంటే, పీటర్ తన వైఫ్ అరుంధతి కారులో గెస్ట్ హౌస్కి వెళుతుంటారు. వాళ్ళ లైఫ్లో ఎదుర్కొన్న సమస్యలను తీర్చుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్స్ రూము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీ టైంలో ప్రకాశ్ అనే డాక్టరు అరుంధతి గుర్తొస్తాడు. అప్పుడు చాలా అప్సెట్ అయిపోతుంది. ప్రకాశ్ అనే డాక్టరు తన వైఫ్కి రెగ్యులర్గా డోస్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంటాడు. తను అంటుంది, నేను విసిగిపోయాను, ఈ ట్రీట్మెంట్ ఇంకా ఆపేయమని. ప్రకాశ్ అంటాడు, నువ్వు అలా అనుకు, మన ప్రయత్నం మనం చేద్దామని. నువ్వు ఇక్కడే ఉంటే ఇలా నీ మనసు పాడవుతుంది. నాతో పాటు హాస్పిటల్కి వచ్చి అక్కడ నా రూములో ఉండు. నిన్నెవరు ఏమనుకోరు, నీకు బాగోలేదని తెలుసు కదా అని అంటాడు. ప్రకాశ్ వాళ్ళ వైఫ్కి చివరికి ఏమైంది, అరుంధతి అనే డాక్టర్కి ప్రకాష్ డాక్టర్కి గల సంబంధం ఏంటి, ఫ్లాష్ బ్యాక్లో ఏమైంది, చివరికి ఏమవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, అక్కడక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. అడల్ట్ కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ సాంగ్లో కొన్ని చోట్ల అక్కడక్కడ రొమాన్స్ ఉంటుంది. మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే అందరూ యాక్టింగ్ బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కనెక్ట్ అయింది. డాక్టర్ ప్రకాష్ హాస్పిటల్ ఏదో అవుతుందని కనిపెట్టే సీన్ బాగుంది. ఇన్వెస్టిగేషన్కి పోలీస్ ఎంటర్ అయిన కాడి నుంచి కథ స్పీడ్ అయింది. స్క్రీన్ ప్లే బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్లో ట్విస్ట్ బాగుంటుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే కథ స్లోగా వెళ్ళడం వల్ల ఫస్ట్ హాఫ్ చాలా భాగం బోరింగ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే రొటీన్గా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఊపిరి మూవీలోని వడ్డే నవీన్ గారు సంగీత గారి మధ్య జరిగిన సంఘటనలు కొన్ని ఇంచుమించు క్లైమాక్స్లో అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్నీ కంపేర్ చేసుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసేవచ్చు. రేటింగ్ విషయానికి వస్తే 5కి 2.75 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.